ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో విపరీతంగా చనిపోతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంది. దీంతో కోళ్ల ఫారాలున్న ప్రాంతాల్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. మరోవైపు ఇలా మృతి చెందుతున్న కోళ్లని ఖననం చేస్తున్నారు. మరోవైపు గుడ్ల ఉత్పత్తి నిలిచిపోయింది. పెంపకందారులకు ఆర్థికంగా భారీ నష్టం కలుగుతోంది. ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో వైరస్ వెలుగులోకి వచ్చింది. తర్వాత అది పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు విస్తరించింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమలు అధికం. వందలాది కోళ్ల ఫారాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకి కోడిగుడ్లను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసేవారు. వేలాది మంది పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు. పెద్ద ఎత్తున ఉపాధి పొందేవారు. అయితే కొద్ది రోజుల క్రిందట కోళ్లలో వైరస్ కనిపించింది. అనుమానంతో ల్యాబ్ కి తరలించగా బర్డ్ ఫ్లూ వైరస్ అని తేలింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తికి సైతం వైరస్ సోకినట్టు ప్రచారం జరిగింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రెడ్ జోన్ లో ఉన్న వారికి వైద్య పరీక్షలు చేసి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే అదే క్రమంలో ఇలా చనిపోతున్న కోళ్ల ఖననం విషయంలో పశుసంవర్ధక శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసింది. ఎక్కడైనా కోళ్లు చనిపోతే ప్రత్యేక ఆరోగ్య భద్రతతో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుతున్నారు. వాటిని ఖననం చేస్తున్నారు. కొన్ని చోట్ల చనిపోతున్న కోళ్లను చేపలకు మేతగా వినియోగిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అంతటా వైరల్ అయింది. ఆందోళనకరంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. చనిపోయిన కోళ్లను ఖననం చేసే బాధ్యతని ప్రత్యేక భద్రత, రక్షణతో ఉండే టీమ్స్ ని ఏర్పాటు చేసింది. మరోవైపు పశుసంవర్ధక శాఖ సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సేవలు అందించాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు కోళ్ల పెంపకందారులకు సరైన సలహాలు, సూచనలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్స్ ని ఏర్పాటు చేసింది. 0866-247-2543, 9491168699 నంబర్స్ ని అందుబాటులోకి ఉంచింది. ఎక్కడైనా వైరస్ వెలుగు చూసినా, కోళ్లతో పాటు పక్షుల్లో ఆ లక్షణాలు కనిపించినా వెంటనే ఫోన్ చేయాలని సూచించింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది వచ్చి చర్యలు తీసుకుంటారని చెబుతోంది.